सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर जिला कलेक्टर विजेंद्र बोई ने कहा कि दलितों और खवातीन की तरक्की, समाजी इंसाफ और मसावी मौक़े के लिए मुसलसल जिद्दोजहद करने वाले डॉक्टर बाबू जगजीवन राम की ज़िंदगी सबके लिए मिसाली है। मुल्क के साबिक़ नायब वज़ीर-ए-आज़म डॉक्टर बाबू जगजीवन राम की आज 118वीं पैदाइश तक़रीब महबूबनगर मुस्तक़र के अम्बेडकर ऑडिटोरियम में अमल में आई। इस तक़रीब में मेहमान ख़ुसूसी की हैसियत से ज़िला कलेक्टर विजेंद्र बोई ने शिरकत करते हुए उनकी तस्वीर पर फूलमाला चढ़ाकर ख़िराज अक़ीदत पेश किया। बाद-अज़ां इजलास से खिताब करते हुए उन्होंने कहा कि हम डॉक्टर B.R. अम्बेडकर, डॉक्टर बाबू जगजीवन राम जैसे कई नामवर लोगों की जिद्दोजहद के समराज से लुत्फ़अंदोज़ हो रहे हैं। उन्होंने कहा कि वो रियासत बिहार के एक दौर इफ्तादा गाँव में अछूत और अछूत के सख्त समाजी हालात के दरमियान पैदा हुए। उन्होंने कहा कि वो एक अजीम लीडर थे जिन्होंने सबसे ज़्यादा वक्त तक मरकज़ी वज़ीर के तौर पर खिदमत अंजाम दी। उन्होंने कहा कि राजीव युवा विकासम के तहत बेरोज़गार नौजवान दरख्वास्तें ऑनलाइन के साथ साथ MPDO ऑफिस और म्यूनसिपल दफातर में कायम पब्लिक एडमिनिस्ट्रेशन सर्विस सेंटर्स में भी जमा कराई जा सकती है। जबकि रियासती अक़लियती मालियाती इदारे के चेयरमैन उबैदुल्लाह कोतवाल ने कहा कि बाबू जगजीवन राम एक समाजी इनकलाबी रहनुमा थे जिन्होंने मसावी माशरे की तामीर के लिए काम किया। उन्होंने कहा कि उनके नज़रियात और विज़न से मुल्क में बहुत से प्रोग्राम नाफिज किए गए। उन्होंने कहा कि तेलंगाना चीफ मिनिस्टर A. रेवंत रेड्डी की क़ियादत में बाबू जगजीवन राम के नक्श कदम पर चलते हुए कई प्रोग्राम शुरू किए गए हैं। इस मौके पर उन्होंने कहा कि एक जामे समाजी, इक़्तिसादी, सियासी और रोज़गार सर्वे किया गया है जैसा कि किसी और रियासत ने नहीं किया और इससे माशरे में तब्दीली आई है। इस मौके पर डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, PCC जनरल सेक्रेटरी विनोद कुमार, संजीव मुदिराज के अलावा दीगर मौजूद थे। మధ్యలో మనకి 11వ తారీఖు జ్యోతిబా పూలే జయంతి కూడా ఒకటి ఉంది. బాబు జగజీవన్ రామ్ గారు కానీ, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, జ్యోతిబా పూలే గారు కానీ, ఇలాంటి మహనీయులందరి వల్లనే ఈరోజు అందరం కూడా ఇక్కడ వేదిక మీద నించొని మీ అందరితో మాట్లాడే అవకాశం కలిగింది. వారు ఆ రోజు దళితుల హక్కుల కోసం కానీ, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కానీ, మహిళల హక్కుల కోసం కానీ వారు పోరాడకపోయి ఉంటే ఈరోజు నేను కూడా ఇక్కడ నించుని ఉండేదాన్ని కాదు. కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ కూడా ఒకసారి నివాళులు అర్పించడం అనేది మనందరి బాధ్యత. ఈరోజు మన బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారి జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎంత అద్భుతమైన ప్రయాణం అనేది మనకి తెలుస్తుంది. మనం ఈరోజు ఇది 2025 సంవత్సరంలో ఉన్నాం. ఆయన పుట్టింది 1908వ సంవత్సరం. అంటే దాదాపు 110-12 సంవత్సరాల ముందు. అప్పుడు ఆ సాంఘిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు కనుక ఊహించుకుంటే అంటే మన దేశంలో అంటరానితనం ఎంత బలంగా ఉందో అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా కొన్ని ప్రజా సంఘాలు దేవాలయంలో ప్రవేశం గురించి ఇంకా ఈ రోజు కూడా మాట్లాడుతున్నాయి. అంటే ఈ రోజునే ఇలాగా ఉంటే ఆ రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉండేది అనేది మనం అందరం కూడా ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒక మారుమూల గ్రామంలో ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆయన ఎంత ఎత్తుకి ఎదిగారు అంటే మన దేశానికే ఒక ఉప ప్రధాన మంత్రిగా పనిచేస్తారు. చాలా చిన్నతనంలోనే ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత మొత్తం క్యాబినెట్లోనే ఆయన ఎక్కువ సంవత్సరాలు సేవలు అందించిన ఒక గొప్ప నాయకుడు. ఆ తర్వాత ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన నిర్వహించిన శాఖలు ఏవో చిన్న చితక శాఖలు కావు, అన్నీ కూడా చాలా కీలకమైన శాఖలే. ఆ లిస్ట్ కనుక మనం చూస్తే ఆయన నిర్వహించిన మంత్రిత్వ శాఖలు, ఆయన ఫస్ట్ యూనియన్ మినిస్టర్ ఫర్ లేబర్ ఉన్నారు, ఆ తర్వాత కమ్యూనికేషన్స్, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ అండ్ రైల్వేస్, ఆ తర్వాత ఫుడ్ అండ్ అగ్రికల్చర్, డిఫెన్స్ మినిస్టర్. మనకి బంగ్లాదేశ్ వారు జరిగినప్పుడు మనం బంగ్లాదేశ్ విముక్తికి మన దేశం తోడ్పడినప్పుడు అప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఆయన పనిచేసి ఉన్నారు.
అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్, మన దేశంలో హరిత విప్లవం రావడానికి కానీ మన వ్యవసాయ శాఖ నుంచి ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కానీ ఆయనే ఆ శాఖకి ఆధిపత్యం వహించి ఉన్నారు. అదేవిధంగా మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఆయన రాజ్యాంగ నిర్మాత అని చాలా గర్వంగా చెప్పుకుంటాం. బాబు జగజీవన్ రామ్ గారు కూడా ఆ రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉన్నారు. చాలా కీలక కమిటీల్లో, చాలా కీలకమైన చర్చల్లో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది, ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. వారందరూ అంత కష్టపడ్డారు కాబట్టే మనకి రాజ్యాంగంలో ప్రతి వర్గానికి సంబంధించి మనకి అస్పృశ్యత ఎలిమినేట్ చేయడం కానీ అక్కడి నుంచి మొదలుకొని సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. అంటే వీరి కాంట్రిబ్యూషన్, వీరి కృషి దీనంతటికీ కూడా ప్రధానం. కాబట్టి ఈ సందర్భంగా, ఈ జయంతి సందర్భంగా మరొకసారి వారందరికీ కూడా మనం నివాళులు అర్పించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు చాలా ప్రజా సంఘాలు చాలా సమస్యలని కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, బహుజనులు కానివ్వండి, ఈ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చాలా చట్టాలు చేయడం, దాంతోపాటుగా చాలా కార్యక్రమాలు కూడా తీసుకురావడం అనేది జరిగింది. అంటే ముఖ్యంగా భూ పంపిణీ నుంచి మొదలు పెడితే దళితులకి భూమి అసైన్మెంట్ ఇవ్వడం నుంచి, గృహ నిర్మాణం నుంచి, తర్వాత ఉద్యోగ అవకాశాల నుంచి, ఇట్లాగా చాలా కార్యక్రమాలు మనం చేసాం. కానీ అది ఇంకా సరిపోదు, ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇప్పుడు మన జిల్లాలో కూడా